May I see your boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా, నేను ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు దేవుడా, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా, ప్లీజ్ దేవుడా, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు దేవుడా, నువ్వు లవ్ యూ, నువ్వు సూపర్ దేవుడా. ఓ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. No. I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole flight. Sorry, ma'am. The flight is wish me good luck, దేవుడా. అంకుల్, ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? Yeah. ఆసమ్. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా చాలు చాలు, మాకు అర్థమైంది. సరే గాని నీ పేరేంటి? నేనంత రాహుల్ నీకు కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. ఎస్ సార్. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. వై? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. అంటే పీకల్లాగా మీకు ఫ్లైట్ ఎక్కాను కదా, పాపం వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. ఓకే సార్. యా, థ్యాంక్స్. సార్. ఓ థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు. ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. నో వే. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది. లేదంటే మీ ఇష్టం. నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కాస్త నీ చేతిస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. ఇడియట్. సేమ్ టు యూ. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షట్,
ఆ అమ్మాయి నీ పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలల సుందరి. ఓ షిట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్, క్రేజీనో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ యువర్ కెప్టెన్ సుధాకర్ స్పీకింగ్. క్యుములోనింబస్ మేఘాలు ఎదురవడం వల్ల ఫ్లైట్ లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. ఏంటమ్మా, కూలీ కావాలా? ఎస్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా, అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే, త్వరగా రా. డైరెక్ట్ గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా? అక్కడ వర్షం పడుతుందా? పడుతోంది, పొద్దు నుంచి కురుస్తూనే ఉంది. మరి అదే, అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు. అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు, సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం అమ్మా, ఐ జస్ట్ కాల్ యు బ్యాక్. హౌ కెన్ ఐ హెల్ప్ యు మా? నా ఫోన్, వాలెట్ అన్నీ ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. మ్యామ్, ఐమ్ సారీ, ఐమ్ అఫ్రైడ్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇదిగో, నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను. తీసుకో, మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టదామని అలా చేశాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. రైట్, ఫోన్ చూడు. ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ? హే ప్రియా, ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్లో పడిపోయిందన్నయ్య. అదో పెద్ద కథ. వెదర్ బాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టొచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా. నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఇడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య. ఓకే, బాయ్. టేక్ కేర్. థ్యాంక్స్. Stupid. నేను బుర్ర తింటానా?
బుర్ర తింటానా? సిగరెట్ ఆఫ్టర్ 3 years ప్రియా వస్తుందిరా. ఐఎమ్ సో హ్యాపీ. వర్షం బాగా వాయించేస్తుంది కదా. శివ మీ నాన్నరా. హలో నాన్న. శివ నేన్రా. ల్యాండ్లైన్ పనిచేయడం లేదు, అందుకే నాన్న మొబైల్ నుంచి చేస్తున్నాను. ఎలా ఉన్నావురా? ప్రియా వచ్చిందా? లేదమ్మా, తన ఫ్లైట్ కొంచెం లేట్ అవుతుందంట. నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను, నువ్వేం వరి అవుతావు. ఓకే ఓకే. గీత ఎలా ఉందిరా? ఏం చెప్పాలమ్మా, మాకు పిల్లలు లేరన్న బాధ కంటే మీరు దూరం అయ్యారనే బెంగే ఎక్కువైంది. 3 ఏళ్ళయిందమ్మా మిమ్మల్ని చూసి. నాన్నకి ఇంకా నా మీద కోపం తగ్గలేదమ్మా. నా పెళ్ళికి కూడా చుట్టూ చూపులాగా వచ్చి వెళ్ళిపోయారు. ప్రియ ఎలాగో వస్తుంది కదా, మీరు కూడా వస్తే అందరం కలిసినట్టుంటుందమ్మా. జస్ట్ 3 days ప్లీజ్ అమ్మా. మీరు వచ్చి చూస్తేనే కదా నేను మారాను లేదో తెలిసేది. నువ్వేం బాధపడద్దు, నాన్నతో మాట్లాడి ఆయన తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్ నాన్న. అదేంటి కాఫీ ఇవ్వు. మీరే పోసుకోండి. ఏంటి ఎంత కోపం? కోపం నాకు కాదండి, మీకు. ఏళ్ల తరపడి కోపం పెట్టుకునేది మీరండి. కొడుకుని చూసి ఎన్నేళ్ళు అవుతుంది? అయినా మీ కోపం కొడుకు మీద కదా. కోడలు ఏం తప్పు చేసింది? తన కోసమైనా ఒక్కసారి వెళ్ళొద్దామండి. వాడు మారాలనే కదండి మీరు ఇంత దూరం వచ్చారు. వాడు మారాడా లేదో వెళ్ళి చూస్తే కదండి తెలిసేది. ప్లీజ్ అండి మనం వెళ్దామండి ప్లీజ్. నవీన్ సార్, సాటర్డే హైదరాబాద్ కు టికెట్లు బుక్ చేయి. ఓకే సార్. ఇప్పుడు సంతోషమేనా? ఓకే మరి ఇప్పుడైనా కాఫీ ఇవ్వు. ఇస్తాను.